మనిషి పాడైపోతున్నారు. వాళ్ళ జీవితాలు ఎప్పుడు తెలుస్తుంది నేను పాడైపోయానంటే అన్ని అవకాశాలు అయిపోయిన తర్వాత ఏ దారి కనపడదు, అప్పుడు కళ్ళు తెరుస్తారు. అప్పటికి జీవితం అయిపోద్ది, అన్ని దారులు మూసిపోతాయి. మనం తేరుకుందామన్నా వెనక్కి చూసినా పక్కకు చూసినా దిద్దుబాటుకి అవకాశం లేని సమయం వచ్చేస్తుంది. కాబట్టి పురుషులు ఆడంబరానికి వెళ్ళొద్దు, లేనుకొని ఎవరిదో అరువు తెచ్చి తగిలించుకోవద్దు, ఎవరిదో అరువు తెచ్చి కారు పెట్టుకోవద్దు, ఎవరిదో అరువు తెచ్చి బైకులు పెట్టుకోవద్దు, ఎవరిదో అరువు తెచ్చి ఏవో తగిలించుకోవద్దు. మనకు ఉన్నదేదో దాంతోనే మనం జీవించాలి తప్పితే ఆడంబరాలకు పోయి చాలా మంది స్త్రీలు సరుకులు అప్పడుగుతారు కదా, ఇలా ఊరు వెళ్తున్నాను బంగారం సరుకులు ఉంది చైన్ ఇవ్వండి, ఇంకా నీదే అనుకుని తెంపిపోడు అనుకోండి, ఏం చేస్తారండి? మన ఆదాయం చూస్తేనేమో నెలకు 10,000 20,000 ఏదో బతుకుతున్నాం, పిల్లలు ఏదో ఫీజు కట్టుకోనో తినకో బతుకుతున్నాం. ఎవరిదో తెచ్చుకొని కొంపటే మనం ఎక్కడ మోయగలం? అది పోతే మామూలుగా ఉండదు, ప్రేమ ఉన్నాడు. అందుకే ఎప్పుడు కూడా మనకు ఉన్నదే అందరూ బాగా రెడీ అయిపోరండి. నా దగ్గర 500 ఉంది, 100 రూపాయలు షర్ట్ కొనుక్కుంటాను నీట్గా. మీకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. మమ్మల్ని హాస్టల్లో చదివించేవారు. హాస్టల్లో చదువుతూ ఉన్న సమయాల్లో లోదరన్ హై స్కూల్లో టీచర్స్ పిల్లలు ఉండేవారు, డబ్బులున్న పిల్లలు ఉండేవారు. మాకు వాస్తవానికి షర్ట్లకి ఇస్త్రీ ఉండేది కాదు, సరైన బట్టలు ఉండేవి కాదు, సరైన తిండి ఉండేది కాదు, సరైనటువంటి స్పెషాలిటీ ఉండేది కాదు. అక్కడ ఒక మంచి లైఫ్ని దేవుడు చాలా నేర్పించాడు. హాస్టల్ జీవితంలో చాలా విషయాలు దేవుడు నేర్పించాడు. బట్టలను వదుకోవడం, ఆ బట్టలకి ఇస్త్రీ చేయించుకోవడానికి ఎక్కడ ఉంటుంది హాస్టల్లో? డబ్బులు ఎక్కడే? ఒకవేళ ఆదివారం సెలవు అయితే ఆదివారం నాడు కంచాన్ని బాగా ఎండలో పెట్టి అందు మీద ఒకడు కూర్చొని దాన్ని పట్టుకొని లాగితే కొంచెం షాప్ అయ్యింది సట్ట. అలా బట్టలు వాస్తవానికి ఆ మిగతా స్కూల్ పిల్లలతో సరిపోయేటట్టుగా ప్రతి స్టూడెంట్, నేనొక్కనే కాదు ప్రతి స్టూడెంట్ చేసుకునేవాడు. అలా నూనె లేదనుకోండి, నూనె లేదు, నీ స్కూల్లో అంతకుముందు టీచర్స్ నూనె రాసుకోకపోతే కొట్టువారు, ఇప్పుడు అది వదిలేశారు. ఇప్పుడు టీచర్ పరిస్థితి ఏంటి? దిద్దడం. ఇప్పుడు అది లేదండి. పూర్వం ఉండేది. టీచర్స్ ఏం చేసేవారంటే హెయిర్ స్టైల్ బాగోకపోయినా, నూనె రాసుకోకపోయినా, మంచి బట్టలు వేసుకోకపోయినా అడిగేవారు టీచర్స్. అలాగా అడుగుతారేమో అని పోటాను ఈ నీళ్లు వేసుకుని ఇళ్ళ అనుకుని మొత్తం చూపించుకుంటే ఆ టీచర్